పరిశుభ్రమైన దేవానికి వందనాలు సోదరులు తండ్రి. పిల్లలు చెప్పిన సందేశంలో గౌరవంగా సాయం చేసే తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు తండ్రి ఏడగలను దయచేసి సభ్యులతో మాతో మాట్లాడమని వేసే పరిశుద్ధ నామం అడిగి అడుగుతున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్క మారు వందనాలు చెల్లిస్తామన్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి? మట్టలు అంటే చూపించండి. ఉన్నాయా? పంపించండి. గ్రూప్లో పెట్టిన ఫస్ట్ ఇమేజ్ పెట్టాలి. ఓకే, మీ మట్టలు ఏమి చూపిస్తారా? మీ దగ్గర ఉన్నటువంటి అంటే తెలుగులో మట్ల ద్వారా ఉంటారు కదా, ఇంగ్లీష్లో అయితే పామ్స్ అంటే కదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. అందుకు చాలా వందనాలు. ఏంటి అసలు ఏం జరిగింది? ఎందుకు చేసుకుంటారు? ఎందుకు దీన్ని మనం ఏదైనా పండగ చేసుకుంటా ఉన్నామంటే ఏదో ఒక సందర్భం కదా, ఏదో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆచరిస్తాం కదా. అలాగే మరి పామ్స్ అంటే కూడా అలానే పట్ల ఆదివారం కూడా ఏంటి అంటే ఒక సంఘటన ఒకటి జరిగింది 2000 సంవత్సరాల క్రితము. ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ఏం చేస్తారంటే మట్ల ఆదివారంగా సెలబ్రేషన్ లాగా చేస్తారన్నమాట. మనకు వచ్చేసి విషయం ఏంటంటే పాపము చాలామంది క్రైస్తవులు సెలబ్రేషన్స్ అనగానే ఏముంటుంది? ప్రార్థన ఒకటే కదా అనిపిస్తుంది కదా, అవునా? క్రైస్తవులకి సెలబ్రేషన్స్ అంటే ఏంటి? ప్రార్థన అంతేనా? ఇదే చెప్పండి. ప్రార్థన ఒకటే చేస్తామా? దేవుని ఆరాధిస్తాము. ఇంకా ఏదైనా ఈవెంట్ మనం చేసుకుంటా ఉన్నప్పుడు, పండుగలు కానివ్వండి, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, ఇంట్లో ప్రేయర్ మీటింగ్స్ కానీ మనం పెట్టుకున్నప్పుడు ప్రార్థన ఒకటే చేస్తామా? మీరు చెప్పట్లేదండి. ఎవరు పెట్టించుకోవట్లేదా? ఇంట్లో ప్రార్థనలు పెట్టించుకోవట్లేదా? ఫంక్షన్లు పెట్టుకోవట్లేదా కదా? అసలు ప్రార్థనలు ఏంటంటే మనకు తెలిసి ఉంటాయి. తెలియని వాళ్ళు సరే మీకు తెలుసు కదా, చెప్పండి. ఏమేం చేస్తారు చెప్పండి. పాటలు పాడతాం, ప్రే చేస్తాం, మజ్జిగ తాగుతారా? మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఓకే, ఇంకా మంచిగానే ఉంటుంది. అసలు అదే ఆ మంచిగానే ఏంటి? మంచిగానే ఉంటుంది. ఆ మంచిగానే ఏంటి? పాటలు పాడతాము, ప్రేయర్ చేస్తాము. మనం చేసేదాన్ని బట్టి అది ఏం చేస్తాం? వాక్యం వింటాము. ఇంకా అది కదా అసలు సంగతి. ప్రార్థన కూడా చేసుకొని వెళ్ళిపోతున్నామా? భోజనాలు చేయట్లేదా? మామూలు ఫంక్షన్లు కూడా అదే కదా చేస్తారు. అంతే కదండి. మామూలుగా అన్యులుగా చూసుకుంటే వాళ్ళు కూడా టీజర్లు పెట్టుకుంటారు, సాంగ్స్ పాడతారు, డ్యాన్సులు చేస్తారు కదా. వాటితో నేను పోల్చట్లేదు, కానీ మనము ప్రభులో సంతోషిస్తాం. మన ఆనందం అంతా కూడా పరసంబంధమైనటువంటి ఆనందం. అన్యుల ఆనందం అంతా కూడా క్షయమైనటువంటి ఆనందము ఈ లోకంలో వరకే ఉంటుంది. మన సంతోషము, మన ఆనందము అక్షయమైనది. దానిని మనము పరిశుద్ధంగా దేవునితో కలిసి చేసుకుంటాం. మనం ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ ఈవెంట్ అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, ఇంట్లో అయినా బయట
ఎక్కడైనా సరే మనతో పాటు మనం దేవుడితో కలిసి ప్రతి ఈవెంట్ చేసుకుంటాం. కానీ అన్యులు అలా చేసుకోలేరు. నాకు తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం పండుగలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళు తమ విశ్వాసానికి కలిగినట్లుగా తమ దేవతలను దేవుళ్ళని వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనమైతే లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పుట్టిన దగ్గర నుంచి కాదండి, విశ్వాసంలో పుట్టిన దగ్గర నుంచి మనము చనిపోయేంత వరకు కూడా మన ప్రతి ఈవెంట్లోనూ దేవుడు మనతో ఉంటాడు. మనము దేవుడితో కలిసి ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అంతే కదండి? అంతే కదా? సరే, ఈరోజు మరి అక్కడ ఆ ఇమేజ్ అంత క్లారిటీ లేదు, కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీ అందరికి తెలుసు కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటున్నాను. సో ఏం జరుగుతుంది అక్కడ? చెప్పాలండి. ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉంటాయి. అవన్నీ పరలోకంలో ఉంటాయి, నా దగ్గర కాదు. పరలోకంలో ఉంటే మీరు అక్కడికి వెళ్ళాక దేవుడిని అడిగి తీసుకోవచ్చు హ్యాపీగా. చెప్పండి. యేసు ప్రభు గాడిద మీద ఊరెళ్తున్నారు. ఓకే, ఇంకా కింద బట్టలు పరిచి ఉన్నారు, మంటలు పరిచి ఉన్నారు. అలాగే ఇంకా చేతిలో కూడా పట్టుకొని హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తారు. ఇక్కడ మనకి కేకలు వినిపించట్లేదు కానీ మనకు తెలుసు. నైస్. ఇక్కడైతే వినిపించట్లేదు కదా, బట్ మనకు తెలుసు. నైస్. ఇంకా అక్కడ మందిరం ఎక్కడ ఉంది కదా? వాళ్ళు మందిరానికి వెళ్తున్నారా? వాళ్ళు మందిరానికి వెళ్తున్నారంట. ఓకే, ఇంకా ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? యెరూషలేములో జరుగుతుంది. సో చూద్దామా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి పైకి వచ్చమని నేను అన్నాను, కానీ వద్దు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సరే మత్తయి సువార్త 21వ అధ్యాయము చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను. అందరు తీసారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అందరూ వాక్యము చూడాలి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు యెరూషలేమునకు సమీపించారు. ఎవరు? యేసు ప్రభుతో పాటు శిష్యులు యెరూషలేం ప్రాంతానికి సమీపించారు. అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఎక్కడ ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన శిష్యులలో ఒక ఇద్దరిని, ఒక లైన్ వచ్చి ఇద్దరు లైన్ వచ్చి, మనకి సువార్తలలో ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాలి. సువార్తలు చదువుతూ ఉన్నప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు చదువుకుంటూ పోయే వాళ్ళకి అర్థం కాదు, దాన్ని క్యాచ్ చేయలేరు. కానీ ఎవరైతే బైబిల్ స్టడీ చేస్తూ ఉంటారో నిదానంగా బైబిల్ని అర్థం చేసుకుంటూ చదువుతున్న వాళ్ళైతే కొన్ని విషయాలు కనిపిస్తాయి. 4 సువార్తలు మనకు, అంతేనా? సువార్తలు 4 ఓకే. ఈ 4 సువార్తల్లో రాసినటువంటి వాళ్ళు ఎవరెవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. వీళ్ళు 4
వాళ్ళు ఏదైతే రాశారో ఆ రాసిన కాలము ఒకటి దాదాపు దగ్గరలో ఉంటుంది, కానీ ఒకే దగ్గర కాదు, ఒకే చోట కూర్చొని వాళ్ళు రాయలేదు. కానీ వీళ్ళు చూసిన టైం ఒకటే, చూసిన సంఘటనలు ఒకటే. కాకపోతే ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్పాను అనుకోండి, ఒక మాట నేను చెప్తే మైక్ లేకుండా చెప్తాను నేను అంటే బాగున్నారా అన్నాడు, ఈ ఆరోగ్యం బాగుందా, మీ ఆయన బాగున్నాడా అని చెప్పేసి అడిగాను. మీ కొడుకు బాగున్నాడా, కూతురు బాగున్నాడా అని చెప్పేసి నేను ఆంటీని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ ఏంటి, ఈ బ్రదర్ నా మీద ఒక బుక్ రాశాడు అనుకోండి, ఈ బ్రదర్ నా మీద ఒక బుక్ రాస్తే దాంట్లో ఈ బ్రదర్ ఎలా రాస్తాడు, ఆయన శైలిని బట్టి మల్లీశ్వరక్క మా అమ్మగారిని ఇలాగున అడిగారు అని చెప్పేసి తల్లి గారి గురించి, తన గురించి అడిగారు, తన భర్త గురించి అడిగారు, తన కూతురు గురించి అడిగారు, తన కుమారుడు గురించి కూడా అడిగారు అని చెప్పేసి రాస్తారు. ఆయన శైలి అది. కానీ వెనక కూర్చున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా, వెనక కూర్చున్న వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నాం, కానీ యేసు ప్రభు చుట్టూ జనసమూహము కిక్కిరిసిపోయి ఉంటుంది. యేసు ప్రభు చుట్టూ జనసమూహము కిక్కిరిసిపోవడం వల్ల కొన్నిసార్లు ఈ ముందున్నటువంటి వాళ్ళకు వినిపించిన విషయాలు చివరి వాళ్ళకు పూర్తిగా వినిపించకపోవచ్చు. సో కొన్నిసార్లు నేను ఆంటీ పేరు పలికాను అనుకోండి, ముందు వాళ్ళకి వినిపించవచ్చు, కనుక వాళ్ళకి వినిపించకపోవచ్చు. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ కనుక వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మిస్ అయిపోవచ్చు. బట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ వాళ్ళు రాస్తారు. అయితే ఎగ్జాక్ట్గా పేరు రాయలేకపోవచ్చు, ఎగ్జాక్ట్గా నంబర్ రాయలేకపోవచ్చు. అంత మాత్రాన బైబిల్లో ఇక్కడ ఒకళ్ళ గురించి రాశారు, అక్కడ ఇద్దరు అన్నారు కదా, ఇక్కడ ఒకళ్ళు అన్నారు, అక్కడ ఇద్దరు కదా, ఇక్కడ ఒక గాడిద పిల్ల అన్నారు, అక్కడ గాడిద పిల్ల తల్లిని కూడా ఇంకొక తల్లి గాడిని కూడా అన్నారు కదా అని చెప్పేసి కొన్ని ఉంటాయి. వీటిని గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరంలా, సంఖ్యలు అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల సంఖ్యలే ఇంపార్టెంట్, అక్కడ ఎగ్జాక్ట్గానే మెన్షన్ చేయబడ్డాయి, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. సో ఇది గమనించాలి. నలుగురు 4 వేరు సమయాల్లో రాశారు. వాళ్ళందరూ కూడా కొందరు పక్కన ఉన్నప్పుడు రాశారు, చూసిన పరిస్థితులు, కొందరు దూరంగా ఉన్నప్పుడు విన్నటువంటి, ఇంకొకరు చెప్తా ఉన్నప్పుడు, డిక్టేట్ చేస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఇదే మాట మీరు విన్నారు. మీరు ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు A to Z చెప్తారా? అంటే చెప్పలేరు కదా. కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటుంది, కాన్సెప్ట్ కరెక్ట్గానే ఉంటుంది. అయితే నేను చెప్పిన ప్రతి మాటను మీరు చెప్పలేరు కదా. ఇదే అక్కడ కూడా జరుగుతూ వచ్చింది, ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ప్రేరేపించి రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, రాసిన వాళ్ళు మనుషులే. సో ఇది మనకు, అది కూడా ఒక రకంగా మనకు ఒక ప్రూఫ్, మనుషుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రూఫ్. సో దాని గురించి మనకి కాంట్రవర్సీ ఏమీ అవసరం లేదు. సో ఇది ఎందుకు చెప్తామంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే ఎక్కువ ఉంటాయి, అసలైన విషయాలు వదిలేసేసి ఇవే ఉన్నాయి కాబట్టి మీకు అలాంటి కనిపించినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ అక్షర దోషం లాంటిది అంతే. ఓకే, ఇక్కడ మనం వెళ్తే నెక్స్ట్ మీతో ఏమైనా అనేలా పైన చదవాలి. 2వ వచనం, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవి అని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? గాడిద పిల్ల అసలు మనకు అనిపిస్తుంది కదా, అసలు దేవుడు 33 years యేసు ప్రభుకి కదా, 33 years అంటే మంచి ఫిజిక్కే. అలాంటప్పుడు బహుశా ఎంత బరువు ఉండి ఉండొచ్చు? సండే స్కూల్ పిల్లల్ని బయటికి చదివేస్తే అసలు వచ్చినా ఓకే, దేవుడు అలా తరిమిస్తే కొడతా అన్నాడు.
పిల్లలు నా దగ్గరికి రండి అన్నాడు కదా. సో చాలా ప్రెషియస్ వాళ్ళు. ఓకే, ఇక్కడ ఏంటి, గాడిద పిల్ల 33 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, 33.5, ఆల్మోస్ట్ ఇది చివరి ఘట్టం ఇది కాబట్టి 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు మంచి ఫిజిక్ ఉన్నటువంటి ఒక పర్సన్ వెయిట్ ఎంత ఉంటుంది? 70 to 80 అలా ఉండొచ్చు కదండి. 70 నుంచి 80 సంవత్సరాలు, 80 కేజీలు బరువు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుంటాడు. అదే యేసు ప్రభు, దేవుడు కదా, దైవ కుమారుడు కదా, ఎలా కూర్చుంటుంటాడు? మనమే కూర్చోం కదా. పిల్ల అయితే మనం కూర్చుంటామా? కూర్చోం కదా. ఇప్పుడు దావీదు గురించి నాకు బాబు చెప్పాడు కదా. దావీదు అభిషేకింపబడినప్పుడు దాదాపు ఒక 16 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల దాకా ఉండొచ్చు. టీనేజర్గానే చెప్తారు. మనకు బైబిల్ ఎలా ఉంది? బాలుడు అని మెన్షన్ చేయబడుతుంది. బాలుడు అని మనం ఎవరినంటాము? చిన్నపిల్లలది కదా. కానీ 16 సంవత్సరాలు అంటే టీనేజర్. 16 సంవత్సరాలు అంటే ఎవరుడు కానీ మనము కదా కదండి. బాలుడు అనేది ఒక మాట అయితే, కానీ అసలైన విషయము అతను ఎవరుడే. 16 సంవత్సరాలు అంటే చిన్నపిల్లవాడే కాదు కదా. సేమ్ ఇక్కడ కూడా గాడిద పిల్ల అన్నప్పుడు ఈ ప్రస్తావనకు అసలు అర్థాన్ని తీసుకుంటే కనుక, ఇప్పుడు అవన్నీ మనము సంఘంలో మనం చెప్పుకోవాలి. బైబిల్ స్టడీలో మీరు పార్టిసిపేట్ చేస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి. అక్కడ బైబిల్ స్టడీలో మనం ఇంకొంచెం కాదు పూర్తి వివరంగా చూస్తాము. సో ఇక్కడ మనకున్న సమయానికి మొత్తం వివరణ చూడలేము కాబట్టి మనము మరి ఇక్కడ గాడిద పిల్ల అన్నప్పుడు ఆ గాడిద పిల్ల వాడడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందంటే యవ్వన కాలానికి వచ్చినప్పుడే. అండ్ ఇంకొకటి, మనము మనుషులం అయితే ఒక యవ్వన ప్రాణికి రావడానికి దాదాపు 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు పడుతుంది. జంతువులకు ఎలా ఉంటుంది? 1 సంవత్సరంలో ఎలా ఉంటాయి? అవి ఎదిగిపోతాయి కదా. 1 సంవత్సరంలో ఎలా ఉంటాయి? ఎప్పుడు చూసారా? చిన్నప్పుడు మనం ఎక్కువగా కుక్క పిల్లలు చూస్తూ ఉంటాం. మన దగ్గర అవే ఉంటాయి కాబట్టి. ఏవి ఇళ్ళలో పెంచుతాయి కదా, అవి ఎప్పుడు ఒకేలా కనిపిస్తాయి. మామూలుగా అయితే ఊళ్ళల్లో కానివ్వండి, మేకలు కానివ్వండి, ఇలాంటివి లేదా గేదెలు కానివ్వండి, ఇవన్నీ చూస్తే కనుక 1 సంవత్సరంలో చాలా ఎదిగిపోతాయి. యవ్వన దశకు వచ్చినట్లుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పిల్ల అంటే చిన్న పిల్ల కాదు, పైనండి చిన్న పిల్ల కాదు. యవ్వన ప్రాయంలో ఇక వాడబడటానికి రెడీగా ఉన్నటువంటి గాడిద పిల్ల. సో ఇక్కడ చిన్నపిల్ల కాదు. సో దేవుడు ఆ విషయంలో కూడా ఏమాత్రము కనికరం లేకుండా లేడు. ఓకే అండి, అది ఇక వాడటానికి రెడీగా ఉంది, వాడబడటానికి రెడీగా ఉంది. అయితే యేసు ప్రభువే మొట్టమొదటిగా ఆ గాడిదను వాడడం అనేది జరుగుతూ వచ్చింది. ఓకే, తర్వాత ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? ఎవడైనా మీతో ఏమైనా అయినా అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇప్పుడు వారిని ఒక చోటకు పంపిస్తా ఉన్నాడు. యేసు ప్రభు ముందే ఏమన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాడా? నాకు ఈ గాడిద పిల్ల కావాలి, నేను మనుషులు పంపిస్తాను, నాకు పంపించమని చెప్పాడు దేవుడు? యేసు ప్రభు అలా చేసినట్టు ఇక్కడ ఉందా బైబిల్లో? బైబిల్లో అయితే ఏం రాయబడలేదు. కానీ ఇదంతా ఎలా జరిగి ఉండొచ్చు? పరిశుద్ధాత్ముని యొక్క కార్యము. అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యము. అలాగే మరి మనము ఆయన సృష్టి కాబట్టి సమస్తము ఆయన ఎక్కడున్నా కూడా జరిగించుకుంటాడు. అలాగనే మరి అక్కడ ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల యొక్క యజమానిని ఆయన ఏలాగున దర్శించాడో మనకు తెలియదు, మనకు లేఖనాల్లో వ్రాయబడలేదు కాబట్టి. అండ్ అలాగే మనకు వీటికి సంబంధించిన ఇతర పుస్తకాలు మన చేతులు ప్రజెంట్ లేవు. వారి యూదయ ప్రాంతాల్లో ఉండుండొచ్చు, మన చేతిలో అయితే లేవు. కాబట్టి మనకి ఇంతకన్నా పెద్ద వివరణ మనకు తెలియదు. కానీ యేసు ప్రభు రూఢిగా ఏం చెప్తా ఉన్నాడు? వెళ్ళి గాడిదను తీసుకొని రండి. వాళ్ళు ఏమన్నా అంటే ఎవరు? ప్రభువునకు. ఎవరికి కావాలి? ఎవరికండి?
ఎప్పుడు వెళ్ళలేదా చిత్తం ప్రభు అని? చిత్తం ప్రభు అని వెళ్ళలేదా? ఖచ్చితంగా అందరి వీడియోలు చూసే ఉంటుంటారు ఏంటి. ఇప్పుడు సినిమాలు చూసారంటే చూడలేదు అనకపోయినా ఖచ్చితంగా చూసే ఉంటుంటారు. చిత్తం ప్రభు అని అనరా? వీడియోలో ఉంటారు కదా కదండి. ఎవరిని అంటారు? రాజు దగ్గర అంటారు కదా. సో ఇక్కడ ఆ గాడిద పిల్ల ఎవరికి కావాలి? ఇప్పుడు ఎవరికి కావాలి? రాజుకు కావాలి, ప్రభువుకు కావాలి. అంటే అతను ఇచ్చేస్తాడు. అది ఏర్పరచబడిన గాడిద పిల్ల. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. రాజు అయినటువంటి యేసు ప్రభువు కొరకు ఏర్పరచబడిన గాడిద పిల్ల. కాబట్టి ఏ అడ్డంకు రాదు, పరిశుద్ధాత్ముడే కార్యం జరిగిస్తాడు. అదేంటి? యేసు ప్రభు వెళ్ళిపోయాక కదా పరిశుద్ధాత్ముడు ఉండాల్సింది. యేసు ప్రభు వెళ్ళిపోయాక కదా పరిశుద్ధాత్ముడు ఉండాల్సింది. అంటే పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు అన్ని కాలాల్లో పనిచేస్తూ ఉన్నారు. అన్ని కాలాల్లో కలిసే పనిచేస్తారు. ముగ్గురు మళ్ళీ వేరు కాదు. త్రిత్వం, త్రియేక దేవుడు ముగ్గురు కలిసి అన్ని పనులు చేస్తాం. దానికి సాక్ష్యం మనకు ఆది కాండము మనం చదువుతూ వస్తూ ఉన్నాం కదా. మనము నరుని చేయుదము అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ఒకళ్ళే అయితే ఇంకా చేయుదము అని ఎందుకంటారు? చేస్తాము అంటారు కదా. కాబట్టి అన్ని కాలాల్లో అన్ని పనుల్లో ముగ్గురు చేస్తూ ఉన్నారు. అయితే అవసరమైన సమయాల్లో మనకు అవసరమైనట్టుగానే మనకు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి అడ్డంకు రాదు అనేది వస్తే కనుక ఇలా కావాలంటే ఇలా చెప్పండి వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పినప్పుడు మరి అలాగే మరి 4వ వచనం చూస్తే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగేను. ఇది ప్రవక్త ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు మనము ఈ ప్రవచనాలన్నీ ఎక్కడున్నాయండి? పాత నిబంధనలో ఉన్నాయి. ఈ ప్రవచనాల నెరవేర్పు ఎవరు? యేసు ప్రభు కదా. ప్రవచనాల నెరవేర్పు యేసు ప్రభు. సో మనకి యేసు ప్రభు గురించి తెలియాలంటే మొట్టమొదటిగా చదవాల్సింది దేని గురించి? పాత నిబంధన తెలియాలి. ప్రవచనాల యేసు ప్రభు గురించి స్టోరీ ఇన్ ద సెన్స్ ఆయన జీవిత చరిత్ర తెలియాలంటే క్రొత్త నిబంధనలో చూస్తాము. కానీ ఈయన దైవత్వాన్ని చూడాలి అంటే ఈయన అసలు ఎందుకు క్రొత్త నిబంధనలో ఈయన కావాల్సి వచ్చింది అనేది తెలియాలి అంటే మనకి ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధనకి వెళ్ళాలి. ఓకేనండి. పాత నిబంధన కొట్టువేయబడిందని పక్కన పెట్టకూడదు. అందులోనే పాత నిబంధన నెరవేర్పే యేసు ప్రభు అండి. పాత నిబంధన నెరవేర్పే యేసు ప్రభు. ఇప్పుడు ఈ సంఘటన గురించి కూడా ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నాం? మాట్లాడుకుంటా ఉన్నాం, ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ సంఘటన గురించి పాత నిబంధనలో కూడా ఒక ప్రవక్త ప్రవచించాడు. ఏమని? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. జకర్యా గ్రంథంలో ఉంటుంది. ఇది 9వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథంలో ఉంటుంది. సో మీరు రాసుకోండి, తర్వాత చెక్ చేసుకోండి. ఇది పాత నిబంధన నెరవేర్పు. ఈ రోజు మనము దీని గురించి మాట్లాడుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నామంటే ఓన్లీ యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగిందని మాత్రమే కాదు. దీని గురించి అంతకు ముందు కూడా వ్రాయబడి ఉంది. అది మరలా ఇక్కడ జ్ఞాపకం చేసి చెప్తా ఉన్నారు. మరలా మనం కూడా ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము, సెలబ్రేట్ కూడా చేసుకుంటా ఉన్నాము. ఓకే. అది కింద ఇంకా చూస్తే కనుక అసలు గాడిద ఏంటి? రాజు కదా అన్నాము. మరేంటి? ప్రభు అంటే రాజు. రాజు గాడిద ఎక్కుతాడా? మామూలుగా అయితే మనం అంటాం ఏదో కోపం వస్తే గాడిద పిల్ల, గాడిద పిల్లోడా, అడ్డ గాడిద, కంచెర గాడిద అని తిడతాం కదా. గాడిదని రాజు ఎక్కువ వస్తాడా? ఎక్కడైనా చూసారా మనం? మన కాలంలో అయితే ఎక్కడైనా చూస్తామా కదా? రాజు ఎలా వస్తాడు? గుర్రం ఎక్కువ వస్తాడు. గాడిద ఎక్కువ వచ్చేది అసలు మనకి ఈ మధ్య గాడిదలు కనిపిస్తాయా? గాడిద అంటే మనకి తెలిసిన ఏంటి? ఒక తిట్టు. ఇప్పుడు తెలుసు అంతే. మామూలుగా అయితే మన ముందు కాలంలో చూస్తే ఇప్పుడైతే అసలు కనపడట్లేదండి. ఇంకొంచెం ముందు
బట్టలు మోయడానికి, అంటే బరువు మోయడానికి. ఒక బరువు వాటి మీద ఉంటుంది. అంటే బానిసగానో లేదంటే సరే ఏదో ఒకటి అనుకుందాం, కానీ మొత్తానికైతే ఒక పని కొరకు నియమించబడి ఉంటుంది. ఆ పని కొరకు భారంగా పనిచేస్తామని ప్రయాసపడేటువంటి జంతువు అది కదా. దేవుడు బాగా వెయిట్ ఉంటాడు కాబట్టి గుర్రం దేవుడి బరువు, యేసుప్రభు బరువు గుర్రం మొయ్యలేదని చెప్పేసి గాడిదైతే బాగా మోస్తుందని చెప్పేసి గాడిద తీసుకున్నాడా? రాజు అయితే మంచి తెల్లని గుర్రాలు తీసుకోవాలి, కానీ ఎందుకు గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు? అసలైన విషయము, గుర్రం మీద వచ్చేటటువంటి రాజు రాజ్య పాలన చేయడానికి, ఈ గాడిద మీద వస్తున్నటువంటి రాజు సాత్వికుడే వస్తా ఉన్నాడు. ఈయన దేనికి వస్తా ఉన్నాడు? సాత్వికుడే, సమాధాన పరిపాలన, సమాధానం కోసం వస్తా ఉన్నాడు. దేనికోసం వస్తా ఉన్నాడండి? మరలా గుర్రం ఎక్కి రాబోతున్నాడు. ఇదే గాడిద మీద వచ్చినటువంటి ప్రభువు మరలా గుర్రం మీద రాబోతా ఉన్నాడు. అప్పుడు జరుగుతుంది అసలైన పాలన. అప్పుడు జరుగుతుంది. దానికోసం మనము సిద్ధపడి ఉండడం కోసము, మనకి ఈ విషయాలు తెలియడం కోసము, మనకున్నటువంటి పాపాన్ని శాపాన్ని తొలగించడం కోసము ఆయన తనను తాను తగ్గించుకొని ఏం చేస్తా ఉన్నాడు? సాత్వికుడై, శాంతికి సమాధానానికి సంకేతమైనటువంటి సింబల్ అయినటువంటి గాడిదను ఎక్కి వస్తా ఉన్నాడు. రాజు వస్తే ఎలా ఉంటుంది మన ఇంట్లో? ఫస్ట్ భయపడతాం, ఈయన ఎందుకు వచ్చాడు అని. భయపడతాం. తర్వాత కొంచెం గొప్పగా ఫీల్ అవుతాం. ఓ రాజు వచ్చాడంటే ఇది ఎలా ఉంటుంది? మా ఇంటికి రాజు వచ్చాడని, రాజు వచ్చి వెళ్ళిన 10 సంవత్సరాల కూడా చెప్పుకుంటాం. మా ఇంటికి రాజు వచ్చాడు రా, నీకేం తెలుసు మా చరిత్ర అంటాం కదా. అంతే చెప్పుకుంటాం కదా. భయపడతాము, తర్వాత గొప్పలు చెప్పుకుంటాము, ఏమైనా ఇస్తాడేమో ఆశపడతాం. ఇంకొకటి ఏమైనా తప్పు చేశామేమో తీసుకెళ్తాడా అని ఇలా కూడా భయపడతాం కదా. కానీ అలా కాకుండా పాస్టర్ గారు, మనకు తెలిసిన సాత్వికుడు, పాస్టర్ గారు సాత్వికుడు అనుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మన ఇంట్లో ఏదైనా అలజడి ఉన్నా పాస్టర్ గారు మన దగ్గరికి రాగానే మనకు ఎలా అనిపిస్తుంది? సమాధానంగా అనిపిస్తుంది. అదే అమ్మయ్య కష్టం తీరిందిలే. ఎందుకు? ఆయనే తీర్చడు, ఆయనే డబ్బులు ఇవ్వడు, మన అప్పులు తీర్చడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, మనతో కలిసి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన వల్ల మనకేమొస్తుంది? శాంతి సమాధానాలు వస్తాయి కదా. ఇదే డిఫరెన్స్. ఆ రాజుగా వచ్చే సమయం ఉంది, దానికన్నా ముందుగా ఆయన ఎలా వస్తా ఉన్నాడు? సమాధానకర్తగా వస్తా ఉన్నాడు గాడిద పిల్లని ఎక్కి. ఇంకొక విషయం ఏంటంటే, సొలొమోను మహారాజు వరకు రాజులు గాడిదలను వాడారు. ఈరోజు సౌలు గురించి కూడా చెప్పుకున్నాం కదా. సౌలు సమూయేలు ప్రవక్తను కలిసే ముందు ఒక జంతువుని వెతుక్కుంటూ పోతూ ఉంటాడు. ఆ జంతువు గాడిదని వెతుక్కుంటూ వెళ్తాడు. చాలా ఉన్నాయి గాడిదలు సౌలు తండ్రికి చాలా గాడిదలు ఉన్నాయి. అలాగే మనము దావీదు కుమారులను చూసుకుంటే కనుక వాళ్ళు కూడా గాడిదల మీద ఊరేగింపబడతారు. ఇంకొక విషయం మనం చూసుకుందాము ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 9:13. 9వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యోగు రాజయ్యున్నాడని చాటించేది.
ఈ ప్రకారము ఒక నిమిషం కదా క్షమించాలి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. ఇతడు అసలు వీళ్ళెవరు, ఆయన ఎవరు, ఆయన ఈ పిల్లలు వీళ్ళెవరు, ఆయన ఎవరంటే కొంచెం పైకి చదువుతారా? 3వ అతని తర్వాత అక్కడ వస్తుంది పేరు అబీమెలెకునకు తరువాత ఇశ్మాయేలు గోత్రీకుడైన చెప్పండి చదవండి. దోదో మనుమడును కుబా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడాడు. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీరులో నివసించేవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడాడు. అతడి తరువాత గిలాదుడైన యాయిరు నియమబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలును న్యాయాధిపతిగా ఉండేది. ఎవరు యాయిరు? ఎవరు న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే క్లారిటీ వస్తుంది. యాయిరు ఒక న్యాయాధిపతుల తర్వాతనే మనకు రాజులు వచ్చారు. రాజు కన్నా ముందు న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. న్యాయాధిపతుల తర్వాత జనులు కోరుకున్న విధానాన్ని బట్టి సౌలు నుంచి రాజులు మొదలయ్యారు. సో ఈ న్యాయాధిపతి అంటే ఇప్పుడు ఎవరు? అప్పుడు రాజే కదా. న్యాయాధిపతి అంటే ఇప్పుడు ఎవరు? రాజు, జడ్జి ఆయనే, పాలించేవాడు ఆయన, సమస్తము ఆయన. సో ఇప్పుడు ఆయనకి ఎంతమంది ఉన్నారు కుమారులు? 30 మంది ఉన్నారు కొడుకులు. ఆ 30 మంది గుర్రాల మీద తిరుగుతూ ఉన్నారా? ఎక్కడండి? 30 మంది రాజకుమారులు కదా. ఇప్పుడు వాళ్ళు న్యాయాధిపతి అంటే రాజులే. 30 మంది ఉన్నారు. వాళ్ళు ఏమెక్కి తిరగాలి? మేము రాజకుమారులం అని చెప్పేసి గాడిద ఎక్కి తిరుగు. అరే వాళ్ళు చూడరా గాడిదలాగా, అడ్డగాడిదలాగా గాడిదలు ఎక్కువ వస్తా ఉన్నారు అంట. ఇప్పుడు ఎక్కువ వస్తాయి కనుక. కానీ అప్పుడు ఎలా ఉన్నారు సార్? గాడిదలు ఎక్కువ వస్తా ఉన్నారంటే వాళ్ళు రాజకుమారులు. ఎవరండి? రాజకుమారులు. ఓకే. అలాగే మనము బిలాము ప్రవక్త బాగా తెలుసు కదా అందరికీ. బిలాము ప్రవక్త ఏం జరిగింది? బిలాము ప్రవక్తకి గాడిదకి సంబంధం ఏంటి? గాడిద బిలాముతో మాట్లాడింది. నేను కాదయ్యా బాబు, నువ్వు అడ్డగాడిద మారినావు, నువ్వు దేవుడి మాట వినకుండా నువ్వు అడ్డగాడిద నువ్వు మారినావు అని చెప్పేసి గాడిద మాట్లాడింది. గాడిద బుద్ధి చెప్పింది. ఆ బిలాము గాడిద తిడుతున్నాడు. కథప్పుడు ఏంటి అడ్డగాడిలో నిలబడ్డావు అన్నట్టు తిడతా ఉంటే, అంటే ఇలా బైబిల్లో లేదులేండి, మనం మాటగా చెప్పుకుంటున్నాం అర్థం అవడం కోసం. అంటే సో అలా నిలబడ్డావు అంటే ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది. నేను కాదు నువ్వు గాడిద పెట్టండు కదా. సో ఎవరు వాడారు? ప్రవక్తలు వాడారు, రాకుమారుడు, న్యాయపతుల కుమారుడు వాడారు. సో మనకి మన జ్ఞానవంతుడు సొలొమోను మహారాజు డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సొలొమోను మహారాజు దగ్గర డబ్బులు చాలా ఎక్కువ అయ్యి, ఆయన మహాప్రభు కదా. ఆయన మహాప్రభు, ఆయన కింద సామంత రాజులు ఉంటారు. సమస్త దేశాల నుండి ఆయన అంత సంపదను కూడా, శ్రేష్టమైన సంపదని తెచ్చుకుంటా ఉన్నాడు. అలాగనే గుర్రాలను కూడా ఆయన ఏం చేశాడంటే ఒక శ్రేష్టమైన బ్రీడ్, ఇప్పుడు కుక్కలు తెచ్చుకుంటా ఉన్నారు కదా, కుక్క పిల్లలు, అట్లా శ్రేష్టమైనటువంటి బ్రీడ్ని తెచ్చుకుంటారు. శ్రేష్టమైన బ్రీడ్ని తెచ్చుకొని ఎంత ఖర్చు అయినా పర్లేదు తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. అలానే సొలొమోను మహారాజు కూడా ఏం చేశాడంటే గుర్రాలలో ఒక శ్రేష్టమైనటువంటి బ్రీడ్స్ని తెప్పించుకొని పెంచుకుంటూ ఉండడం వల్ల అసలు ఆయనకు ఒక పెద్ద ఈ గుర్రాల శాల ఉంటుంది. ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఆయన దగ్గర నుంచి గుర్రాల వాడకం అనేది వచ్చింది. గుర్రాల వాడకము ఆయన దగ్గర నుంచి బహు విస్తారంగా వచ్చింది. గాడిదల సంగతి అక్కడి నుంచి తగ్గింది. గాడిదల వాడకం అక్కడి నుంచి తగ్గింది. తర్వాత ఎవరు వాడుకుంటూ వచ్చారయ్యా అంటే గుర్రాన్ని కొనుక్కోలేని వారు, గుర్రాన్ని అఫోర్డ్ చేయని వారు మాత్రమే గాడిదని కొనుక్కుంటూ వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి
ఇప్పుడు మనం గాడిదని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు గాడిద ఎక్కాడయ్యా అంటే ఆయన ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు, నేను సాత్వికుడనై సమాధానంగా వచ్చాను. ఎందుకు ఆ మాట చెప్పవలసి వస్తూ ఉందంటే నెక్స్ట్ యేసు ప్రభుని ఈ యెరూషలేములో పట్టుకొని ఆయన్ని సిలువ వేయబోతా ఉన్నారు. అక్కడ యూదులు అనేక మంది గుంపు కూడి బహు గందరగోళంగా కుట్ర పన్నుతా ఉన్నారు. దానికి దేవుడు చెప్తా ఉన్నాడు, సంకేతాన్ని ఇస్తా ఉన్నాడు, నేను సమాధానకర్తను, నేను సమాధానం కొరకే వచ్చాను, సాత్వికుడనై వస్తా ఉన్నాను. నేను గుర్రం ఎక్కిన రాజు వలె రావట్లేదు. అయినా అసలు నా రాజ్యం ఇక్కడ కాదు. నా రాజ్యం ఎక్కడ? పరలోకంలో నా రాజ్యము. ఈ లోకానికి సంబంధించిన రాజ్యం చేయడానికి నేను రాలేదు. ఈ లోకంలో నేను శాంతి సమాధానాన్ని స్థాపించడానికే వచ్చాను. ఈ లోకంలో శాంతి సమాధానాన్ని స్థాపించడానికే వచ్చాను అని సంకేతంగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? శాంతికి చిహ్నమైనటువంటి గాడిదను తగ్గింపు జీవితాన్ని కలిగి తాను తగ్గించుకొని సాత్వికుడై సమాధానకర్తగా వస్తా ఉన్నాడు. అలా వస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉంది? ఆ జనులు ఏం చేస్తా ఉన్నారు? కిందకు చదివితే మనము శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము చదువుతా ఉన్నాము, 7వ వచనము. ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద పిల్లని తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంటే, గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనమైతే మన ఇంట్లో ఎలా ఉంటాము? మన చైర్లో దుమ్మున మన చీర కొంగుతోనో మన చున్నీతోనో మన నాన్న వాళ్ళు అయితే లుంగితోనో ఫిట్ చేసేస్తూ కూర్చుంటారు. కొందరైతే అసలు ఏం ఫరక్ పడదు, మంచిగా కూర్చుంటారు. కానీ ఎవరైనా గెస్ట్లు వస్తే ఏంటి, ఏం చేస్తాం మనము? సమయం ఉంటే ముందే తెలిస్తే మంచిగా క్లీన్ చేసేసి ఒక టవలో లేదంటే ఉంటే కనుక చైర్ కవర్స్ వేసేసి ఉంచుతాం కదా కదండి. అంటే అది ఒక గౌరవం. ఏంటంటే అది ఒక గౌరవం ఇస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే గాడిద పిల్ల వచ్చిన తర్వాత గాడిద పిల్ల మీద బట్టలు వేశారు గౌరవార్థంగా. తర్వాత ఏం చేస్తా ఉన్నారు? జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఇప్పుడు దారి పొడుగున పరుస్తూ ఉన్నారు. అది కూడా ఎందుకయ్యా అంటే మనం ఎక్కడ ఫంక్షన్లో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తివాచీలు వేస్తారు కదా, రెడ్ కార్పెట్ వేస్తారు కదా. సో ఇది కూడా ఎందుకు? గౌరవార్థము, ఆయన స్టేటస్కి తగినట్టు గౌరవార్థము, ఆయన గౌరవిస్తూ ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నారు. వాటిని ఆయనకి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు అనమాట. సో నెక్స్ట్ దారి పొడుగునా పరిచారు. ఆ తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచి, ఇంకొందరు ఏం చేశారు? చెట్ల కొమ్మలు కూడా నరికి దారి పొడుగునా వేస్తూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయిచుండిరి. ఇంగ్లీష్లో చూస్తే కనుక మనకి ఏమంటుంది? హోసాన్నా. ఫుట్నోట్లో కూడా హోసాన్నా. ఏంటండి? హోసాన్నా. ఇంతకు మనం పాట కూడా పాడుతున్నాం. ఏంటి పాడలేదా? ఏం పాట? హోసన్నా అంటే మీనింగ్ విజయము. ఇంకా ఇంకొన్ని అర్థాలు చూస్తే సేవ్ మీ, మమ్మల్ని కాపాడండి, నన్ను కాపాడు అనే అర్థం కూడా వస్తుంది. హోసన్నా అంటే విజయము, విక్టరీ. అలాగే ప్రైజ్ చేస్తున్నట్టు, వర్షిప్ చేస్తున్నట్టు, ప్రైజ్ చేస్తున్నట్టు, అలాగే మమ్మల్ని కాపాడండి, నన్ను కాపాడండి అని చెప్పేసి కూడా దానికి అర్థం వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ మనుషులు ఏం చేస్తారంటే ఆయన్ని గౌరవించి గౌరవార్థంగా బట్టలను దారి పొడుగున అలాగే గాడిద పిల్ల మీద వేసి, అలాగే మంటలు కూడా చెట్టు కొమ్మలు కూడా దారి పొడుగున వేసేసి ఏమని చెప్తా ఉన్నారు? ఆయన్ని ప్రైజ్ చేస్తూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక లీడర్ వచ్చారనుకోండి, ఏం చేస్తారు మనుషులు?
జైలు కొట్టేసేసి ఇంకా ఏం చెప్తారు, జైలుతో ఆగిపోరు. అయ్యా మా వాడల్లో నీళ్లు లేవయ్యా, అయ్యా మాకు ఇక ఈ నల్ల నీళ్లు రావట్లేదు, ఈ మురుగు అంతా డంపింగ్ అంతా ఇక్కడ డంపింగ్ యాడ్ ఇక్కడే చేసేసారు అని ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాము, కంప్లైంట్ చేస్తాం కదా. ఫస్ట్ బిస్కెట్ పెట్టేసేసి తర్వాత కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మమ్మల్ని కాపాడు హోసానా, మమ్మల్ని కాపాడు. దేని నుంచి కాపాడమని అడుగుతూ ఉన్నారంటే వీళ్ళు అప్పుడు దాకా ఉన్నటువంటి రోమా ప్రభుత్వం కింద నలిగిపోతూ ఉన్నారు. రోమా సామ్రాజ్యం యొక్క ప్రభుత్వం వీళ్ళకి నచ్చలేదు. అక్కడ ఉన్నటువంటి కైసర్ కానివ్వండి ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి నచ్చలేదు. బాగా ట్యాక్స్లు ఎక్కువైపోయాయి. ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైనా ఉంటే వాటిని ఎలా చూస్తారంటే పాపుల్లాగా చూస్తారు సుంకరులు. వాళ్ళే పాపులు వాళ్ళు. యేసుప్రభు అన్నారు కదా, సుంకర్లతో కూర్చున్నాడు ఏంది. ట్యాక్స్ కలెక్టర్లు అంటే వీళ్ళు అధిక భారాన్ని అధిక ట్యాక్స్ కట్టించుకున్నారని వీళ్ళు పాపులు అని లెక్కలు వేశారు. అంత భారంగా ఉంది. ఈయన ఇప్పుడు రాజు అయితే కనుక ఏం చేస్తాడు, అమ్మ ఈ ట్యాక్స్ అంతా కొంచెం తగ్గిస్తాడు. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో ఇప్పుడు ఈ రాజు మేము ఎన్నుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన మనము ఎలక్షన్స్ టైంలో ఏం చేస్తాము, అమ్మాయ ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల నుంచి ఈయన వస్తే కనుక తగ్గిస్తాడు, ఈయన తీసేస్తాడు అని చెప్పేసి నమ్మి మనం ఏం